హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సంవత్సరం అంతా నిలవ ఉండే ఆవకాయ పచ్చడి ఎలా పెట్టాలో చూపిస్తానండి. మీకు చాలా ఈజీ ప్రాసెస్లో ఆవకాయ పచ్చడికి మేమైతే వేరుశనగ నూనె అయితే వాడతామండి. చాలామంది నువ్వుల నూనె కూడా వాడతారు. దీనికి కావాల్సిన పదార్థాలు: ఆవపిండి, వేరుశనగ నూనె, వెల్లుల్లి, మెంతులు, కారం, అలాగే సాల్ట్, మామిడికాయలు. ఆవకాయ పచ్చడి పెట్టాలంటే పుల్లగా ఉండి మామిడికాయలు అయితే తీసుకోవాలండి. కొద్దిగా పైన తోలు కొద్దిగా మందంగా ఉండాలి. ఇవి బాగా నీటిలో వేసి కడుక్కుని తడి లేకుండా క్లాత్ పెట్టి తుడిచి మనం కత్తి పెడితే చక్కగా చిన్న చిన్న పీసెస్ కింద అయితే కట్ చేసుకోవాలి. ఫస్ట్ ఇవి కట్ చేసుకునే లోపల మనం ఆవాలు ఎండలో పెట్టుకోవాలండి. వెల్లుల్లిపాయలు తొక్కలు తీసి అయితే పెట్టుకోవాలి, పొట్టు తీసి. ఇదైతే కొంచెం అండి నేను చూపించేది, ఈ కొలత చెప్తున్నాను. మాకైతే కొంచెం అంటారు, మంది 4 సేర్లు అంటారండి. దాంట్లో 4 సేర్లు అయితే పడుతుంది. అది కొంచెం. ఆ కొంచెడు ముక్కలకైతే కొలత మీకు చూపిస్తున్నాను. ఇది తవ్వండి, దీన్ని తవ్వ అంటాం మేము. అంటే అర్ధ సేరులో సగం అనమాట. దీంతో కొలత ఏంటంటే 1.5 అయితే పోసుకోవాలి. ఆవపిండి 1.5 తీసుకోవాలి. ఆవాలు ఎండలో పెట్టి మిక్సీ పట్టి జల్లెడ పట్టుకొని పెట్టుకోవాలండి ఆవపిండి. అలాగే ఇది సాల్ట్ అయితే మాత్రం తవుడే వేసుకోవాలండి. ఎందుకంటే సాల్ట్ చాలా ఉప్పగా ఉంటుంది. ఈ మధ్యన ఇంతకుముందు సాల్ట్ అయితే కల్లుపు కొనుక్కుని, అంటే రాక్ సాల్ట్ కొనుక్కుని ఎండలో వేసి పౌడర్ కింద చేసి అది వేసేవాళ్ళం. ఇప్పుడైతే అంత ఓపిక ఎవరికి ఉంటుంది, అందుకే సాల్ట్ ప్యాకెట్లు తీసుకొచ్చి వేస్తున్నాం. ఒక్క తవుడైతే వేయాలండి, అంటే 1 వేయాలన్నమాట. ఆవపిండి 1.5, సాల్ట్ 1. సరిపోకపోతే తర్వాత తిప్పి, అంటే 3 రోజుల తర్వాత తిరగలుపుతాం కదా, ఆ రోజైతే కొద్దిగా వేసుకోవచ్చు. కారం అయితే కొత్త కారం తీసుకోవాలండి. ఆవకాయ పచ్చడికి అన్నీ కొత్త వేసుకుంటే చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. ఇవన్నీ కానీ మనం రెడీ చేసి పెట్టుకుంటే పచ్చడి పెట్టడం చాలా ఈజీ అండి. వెల్లుల్లి పొట్టు త్వరగా రావాలంటే వెల్లుల్లి రేకలకి ఆయిల్ రాసి ఎండలో పెడితే కొద్దిగా 2 సార్లు నలిపితే కనుక చక్కగా పొట్టు అంతా ఊడిపోతుందండి. ఇదైతే కొత్త కారం. ఇది కూడా 1.5 వేయాలండి. ఇది మాదైతే బాడిగి మిర్చి అనమాట. అంటే చాలామంది మెలికల కాయలు అని కూడా అంటూ ఉంటారు ఆంధ్రాలో. ఇది పచ్చళ్ళకి చాలా బాగుంటుందండి. ఈ కారం చాలా రెడ్గా ఉంటుంది, కారం తక్కువగా ఉంటుంది. మనం పచ్చడి తిన్నా కడుపులో అది మండకుండా చాలా బాగుంటుందండి. వేడి చేయడం అది అటువంటిది అయితే ఉండదు. కొంచెడు మామిడికాయ ముక్కలకి 1.5 తవ్వ ఆవపిండి, 1.5 తవ్వ కారం, 1 తవ్వ సాల్ట్ వేసుకుని, వెల్లుల్లిపాయలు మన ఇష్టం అండి. నేనైతే ఒక 1/2 కిలో అయితే వేస్తున్నాను. అంటే నేను 2 పచ్చళ్ళు అయితే పెడుతున్నాను, దీంట్లో 1/4 కిలో అయితే వేస్తున్నాను. వెల్లుల్లి పొట్టు తీసి పెట్టుకుని అవి వేసి కొద్దిగా మెంతులు కూడా వేసుకోవాలి. ఒక్కొక్కరు ఒక విధంగా పెడతారండి. ఇదైతే మా స్టైల్ పచ్చడి, చాలా బాగుంటుంది. ఇంకా గ్రేవీ ఎక్కువ కావాలంటే అన్నీ 2 కొలత చొప్పున వేస్తారు. మాకు అంత గ్రేవీ వద్దు కాబట్టి 1.5 అయితే వేస్తున్నాం మేము. ఇవన్నీ చక్కగా ముక్కలకు పట్టేలాగైతే మిక్స్ చేసుకోవాలి. ఉప్పు, కారం, ఆవపిండి, వెల్లుల్లి, మెంతులు అన్నీ కూడా ముక్కలకు పట్టేలాగైతే మిక్స్ చేసుకోవాలి. మా ఇంట్లో అయితే మా వారే ఆవకాయ పచ్చడి అయితే కలుపుతారండి. అందుకోసం ఆయనతోనే కల్పిస్తున్నాను నేను. ఆయన చేతితో కలిపితే అసలు పచ్చడి పాడవదన్నమాట. దీనికి ఒక సెంటిమెంట్ కూడా ఉంటుందండి. అందరూ కలిపితే ఆవకాయ పచ్చడి నిలవ ఉండదు అని అంటారు. అందుకే ఆ సెంటిమెంట్ ప్రకారం ఆయనతో అయితే కల్పిస్తున్నాను. ఇంతకుముందు అయితే మా అత్తయ్య గారు అయితే కలిపేవారు. ఆవిడ ఇప్పుడు లేరు, అందుకోసం ఆయనతో కల్పిస్తున్నాను. 1 కేజీ ఆయిల్ ప్యాకెట్ అయితే, అంటే వేరుశనగ నూనె అండి, మొత్తం కట్ చేసి దీంట్లో అయితే వేసేసుకోవాలి. ఒకేసారి ఎక్కువైతే వేసుకోకూడదండి, కలుపుకుంటూ వేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ మనకి దీంట్లో ఆవకాయల్లోంచి జ్యూస్ వస్తుంది కదా, కాయల్లోంచి, మామిడికాయల్లోంచి, అదంతా కూడా మళ్ళీ ఆయిల్ లాగైతే అయిపోయి ఎక్కువ ఆయిల్ బయటకు వచ్చేస్తుంది. ఇది మొత్తం బాగా కలుపుకోవాలి. ఇంతకుముందు ఆవకాయ పచ్చడి అయితే జాడీలో అయితే పెట్టుకునేవాళ్ళం అండి. ఇప్పుడు ఫ్రిడ్జ్లో వచ్చిన తర్వాత జాడీలో పెట్టకుండా ఫ్రిడ్జ్లో పెడుతున్నాం కదా, అన్నీ ఫ్రిడ్జ్లోనే పెట్టేస్తున్నాము. అది నిజంగా అంత హెల్దీ అయితే కాదు, కానీ తప్పట్లేదు. ఆవకాయ పచ్చడి ఫ్రిడ్జ్లో పెడితే మాత్రం ముక్క మెత్తబడకుండా చాలా గట్టిగా ఉంటుంది. అలాగే పచ్చడి కలర్ కూడా మారదు. ఇప్పుడు చూసిన ప్రతిదీ ఫ్రిడ్జ్లోనే పెట్టేస్తున్నాము. చింతపండు కానీ, కారం, అలాగే పచ్చళ్ళు, ఇటువంటి ఏ చూసినారో ఫ్రిడ్జ్లోనే పెడుతున్నాం. ఇంకా ఇలా మొత్తం కలిపేసుకుని
కొద్దిగా అలా ప్రెస్ చేసుకుంటూ రౌండ్గా మొత్తం ముక్కలన్నీ కిందకి ఇలా ప్రెస్ చేసి నీట్గా చుట్టూ తుడిచేసి మూత అయితే పెట్టేసుకోవాలండి. ఇంక ఇలా చేసి ఇలా కలిపితే చాలు. అస్సలు ఆయిల్ లేదనుకుంటారు కదా, 2 రోజులకైతే మాత్రం నీట్గా పైకంతా ఆయిల్ అయితే వచ్చేస్తుంది. అప్పుడు కనుక రాకపోతే ఆ రోజు చూసి అయితే కలుపుకోవచ్చండి. అంటే 3వ రోజు అయితే మళ్ళీ పచ్చడి అంతా ఇంకొక రౌండ్ కలిపి మనం డబ్బాల్లో కానీ బాటిల్స్లో కానీ జాడీలో కానీ అప్పుడైతే సర్దుకోవాలి. ఎడ్జెస్ కూడా నీట్గా తుడిచేసుకుని చక్కగా మేమైతే చాలా ఎక్కువ క్వాంటిటీలో పచ్చడి అయితే పెడతామండి. దానికోసం మీకైతే చిన్న టబ్లో అయితే చూపిస్తున్నాను నేను. ఇలా సమానంగా అయితే పెట్టేసి ఇప్పుడు చూస్తేనే తినేయాలి అన్నట్లయితే అనిపిస్తుంది కదండి. మామిడికాయలోంచి ఎక్కువ జ్యూస్ వస్తే ఆ పచ్చడి అయితే చాలా ఆయిలీగా బాగుంటుంది, లేదంటే ఆయిల్ కొద్దిగా ఎక్కువ పడుతుంది. ఇలా ప్లేట్ మూతేసి మనం పక్కన పెట్టేసుకోవాలి. చూసారా, నేను ఇది ఒక్క చిన్న టబ్లో కాకుండా పెద్ద టబ్లో కూడా పెట్టానండి. ఎందుకంటే ఎక్కువ క్వాంటిటీలో కావాలన్న కదా, అంతా ఒక దాంట్లో అయితే కలవదు కాబట్టి మీకు చూపించడానికి కొంచెం కొలతనైతే చూపించాను. అలా పెట్టుకుంటే సంవత్సరం అంతా చాలా బాగా నిల్వ ఉంటుంది. సాల్ట్ కానీ కారం అన్నీ ఏమి చెక్ చేసిన పని ఉండదు, కరెక్ట్గా సరిపోతుందండి ఆ కొలత అయితే. ఇవి 2 మూత పెట్టేసి పక్కన పెట్టేయాలి. పచ్చళ్ళు అది ఎప్పుడు పెట్టినా మనం చీపురు అది అసలు తగలనివ్వకూడదండి, కింద పెట్టుకోకూడదు, అవి కొద్దిగా పైనే పెట్టుకోవాలి. ఇదైతే మరుసటి రోజు మీకు చూపించడానికి ఒకసారి అయితే షూట్ చేశాను. ఆయిల్ చూసారా కలిపిన రోజుకి అది ఎలా వచ్చేసిందో. అంటే పచ్చడి కలిపిన రోజు కాకుండా నెక్స్ట్ డే అండి ఇది. ఇదైతే 3వ రోజు. మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసి కలిపి మనం డబ్బాల్లో సర్దుకోవాలని చెప్పాను కదా. 3వ రోజు అయితే ఇలా ఉంది. ఇది కలుపుతుంటే ఆయిల్ బయటకు వచ్చేస్తుంది, నీట్గా కరెక్ట్గా సరిపడగా అయితే ఉంది. కారం కూడా మంచి కలర్ ఉంటుందండి. బ్యాడిగి మిర్చితో పెట్టుకుంటే చాలా మంచి కలర్ ఉంటుంది. పచ్చళ్ళు కూడా చాలా బాగుంటాయి. ఇంతకుముందు మన ఛానల్లో ఒక ఆవకాయ పచ్చడి వీడియో పెట్టాను. అది జీడి ఆవకాయని కాయ ముదరకుండా జీడితో ఉన్నప్పుడు ఎలా పెట్టాలని అయితే చూపించాను. ఎవరినో చూడకపోతే తప్పకుండా ఒకసారి విజిట్ చేసి చూడండి. ఇదైతే మాత్రం నిలవ పచ్చడి అండి. 1 ఇయర్ వరకు చాలా బాగా నిలవ ఉంటుంది. 1 ఇయర్ ఉంటే మన ఇంట్లో 2 సంవత్సరాలు కూడా ఇలానే ఉంటుంది, అస్సలు చెడిపోదు, పాడవదండి. మేమైతే ఇలా కట్టి పెట్టి అయితే శుభ్రంగా కలుపుతాం. మా వీలుంటే గరిటె పెట్టి కలపవచ్చు, లేదంటే చేతితో కూడా కలుపుకోవచ్చు. చేతితో కలిపితే మండుతుంది కదా అని ఈ కట్టి అయితే మా అత్తయ్య గారు ఎప్పుడో ఒక కట్టి అలా తీసి ఉంచారండి. అది కడిగేసి ఎండలో పెట్టి తడి లేకుండా చూసి అప్పుడైతే మనం అలా కలపాలి. మనం డబ్బాలో కానీ జాడీలో కానీ ఎప్పుడు పచ్చడి పెట్టిన అడుగునైతే కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఆయిల్ వేసుకుని చుట్టూ స్ప్రెడ్ చేసి దీంట్లో పచ్చడి అయితే పెట్టేసుకోవాలి. ఇంకా ఎప్పుడు పచ్చడి డబ్బాలో పెట్టినా నిండా అయితే పెట్టకూడదండి. ఏ పచ్చడి తీస్తారు ఫస్ట్ అయితే మాత్రం ఆయిల్ అయితే వేసుకోవాలి. అలాగా ఇవి 2 మా అమ్మాయిలు ఇద్దరికండి, నాకు 2 పాపలని తెలుసు కదా, వాళ్ళిద్దరికి చెరో డబ్బాలో అయితే పెడుతున్నాను. కొద్దిగా వేసేసుకుని మధ్యలో గ్యాప్స్ లేకుండా ప్రెస్ చేస్తూ పెట్టుకోవాలండి పచ్చడి అయితే మాత్రం. మొత్తం అలా పెట్టిన తర్వాత పైన అయితే మళ్ళీ ఆయిల్ అయితే కొద్దిగా వేసాను. పచ్చడి మనం పెట్టిన తర్వాత ఎప్పుడు ఆయిల్ అయిపోతుంటే అప్పుడైతే పైన అయితే కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ ఉండాలండి. పచ్చడి పాడవకుండా ఉంటుంది, అలా ఎక్కువ రోజులు కూడా వస్తుంది. గట్టిగా అయిపోయింది అనుకో తినడానికి బాగోదు, అలాగే మనం వేసుకోవడానికి కూడా అస్సలు బాగుండదు. పచ్చడి దేంట్లో పెట్టినా కొద్దిగా ఇలా కొంచెం గ్యాప్ ఉండేలా అయితే పెట్టుకోవాలి. నిండా పెడితే ఒక్కొక్కసారి పొంగుతుంది పైకి, లేదంటే ఆయిల్ బయటకు వస్తుంది. అందుకోసం కొద్దిగా ఇలా వెళ్తుంచి అయితే పెడుతూ ఉంటాను నేను. ఆవకాయ పచ్చడి పెట్టడం మీలో అందరికీ చాలామందికి అయితే వచ్చండి. మేము ఎలా పెడతామో అయితే చూపిస్తున్నాను, ఎవరికైనా యూజ్ అవ్వచ్చని. ఇదైతే పెద్ద డబ్బాలో ఉన్న పచ్చడి అండి. ఇది మంచి కలర్ఫుల్గా అయితే వచ్చేసింది, చాలా టేస్ట్గా కూడా ఉంది. ఎవరన్నా కొత్త వాళ్ళు చూస్తే మీకు కావాలంటే ఒకసారి ఈ ప్రాసెస్ ఫాలో అయ్యి పెట్టుకుని చూడండి. మీకు నచ్చితే కనుక తప్పకుండా కమెంట్ బాక్స్లో కమెంట్ అయితే చేయండి. సమ్మర్ వచ్చేసింది కదా, ఇంకా ఆవకాయ పచ్చడి అందరూ పెట్టుకుంటూ ఉంటారు.
ఆవకాయ పచ్చడి ఎప్పుడు పెట్టినా సరే వర్షాలు పడకుండా ఉండగానే చెట్టు ఉన్న కాయలు కోసుకుని పెట్టుకోవాలని అంటూ ఉంటారండి. అందుకే వర్షాలు పడకుండానే తీసుకుని అయితే పచ్చడి పెట్టేసుకుంటాము. మొత్తం అన్ని డబ్బాలు అయితే ఇలా సర్దేశానండి. ఇది అంతా ఆవకాయ కాదు, నాకు దీంట్లో 5 డబ్బాలు అయితే ఆవకాయ పచ్చడి అండి. ఉన్న మిగిలిన 3 కూడా మామిడికాయ తురిమి కోరు మాగాయ పచ్చడి అయితే పెట్టానండి. ఆల్రెడీ కోరు మాగాయ పచ్చడి మన ఛానల్లో అప్లోడ్ చేశాను, కావాలంటే మళ్ళీ రీఅప్లోడ్ చేస్తాను. తప్పకుండా చూసి అలా పెట్టుకోండి. అదైతే చట్నీలు అది లేకపోయినా ఇడ్లీ, దోశ, చపాతీ దేంట్లో తిన్నా సరే చాలా బాగుంటుందండి ఆ పచ్చడి. మీకు నచ్చిందండి ఇది? ఈ రోజుకి ఇదేనండి వీడియో. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. మా ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి, ఉంటాను.